హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అండి. మీరు మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మనమైతే ఈరోజు ఎమ్మీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ మసాలా అండ్ ఎగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ నేనైతే 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాను, ఒక ఆనియన్. మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకొని నెక్స్ట్ ఇందులోకి నువ్వులు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అవి కూడా వేగే వరకు దూరగా వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగాక ఇందులోకి మీరు కొబ్బరి ఉంటే కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే కొబ్బరి తురుము ఉంది, సో అది యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ముందుగా మనం క్యాప్సికమ్, ఆనియన్ అన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ఇలా దూరగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయితే వేగిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ను యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గే వరకు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్లోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచి, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్యాప్సికమ్ కూడా మగ్గింది. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఇంకొక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్టీ అయితే చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వేగిన కారం అంతా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ మిశ్రమాన్ని మొత్తం వేసి అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే మనకి క్యాప్సికంలోకి మసాలా అంతా పట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. మనకి గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు ఉంచుకొని పైన కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనకి క్యాప్సికమ్ మంచిగా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ అయితే మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఇక్కడ గరిటెతో చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం కల్లా మసాలా కూడా ఎగ్లోకి చేరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్స్ అన్నింటినీ కర్రీలోకి వేసుకొని ఒకసారి పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచుకోవాలి. చూడండి, ఎగ్స్ కూడా కర్రీలోకి మంచిగా మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోవడమే అండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.